రాజకీయాల్లో బిగినర్స్ మిస్టేక్స్ అంటే కుదరదు. పక్కాగా పగడ్బందీగా సాగాల్సిందే. ఏ చిన్న పొరపాటు జరిగినా అది రాజకీయంగా అబాసు పాలు చేస్తుంది, పబ్లిక్లో అవమానానికి కారణమవుతుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒకసారి ఈ పిక్ చూడండి. ఇది ఋషికొండలో ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంలో చూపించినటువంటి దృశ్యం. పైన సీలింగ్ లీక్ అయ్యింది, ఇక్కడ చాలా శిథిలమైంది, కొంతవరకు బ్రేక్ అయ్యి కింద పడింది. ఇక్కడ పడినటువంటి ఈ సీలింగ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ పడింది, చూసారు కదా. దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా చూద్దాం. సేమ్ అదే దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మనం చూడొచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. సీలింగ్ పడిపోయింది, లీక్ పడుతుంది. మీరు అక్కడ అక్కడ ఉండండి, అక్కడ ఒక నిమిషం ఉండండి. అక్కడ మీరు కొంచెం పక్క వచ్చారు, ఈజీగా కదా కూర్చున్న వాళ్ళ మీద పడద్దు. అది కూడా వచ్చేలా దీన్ని టిల్ చేసి టిల్టప్ హై టైమ్ యూ షుడ్ టేక్ ఎ కాఫ్. యూ హావ్ టు పుట్ అవుట్ చూశారు కదా, చాలా క్లియర్గా నాదెండ్ల మనోహర్కే ఆయన చెప్తున్నారు, దీని మీద ఒక కాల్ తీసుకోవాలి, ఇది మాట్లాడాలి, రివ్యూ చేయాలి అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. వాస్తవానికి తొలుత నాదెండ్ల మనోహర్కి డౌట్ వచ్చింది, ఎక్కడ కదా ఇది ధ్వంసం అయ్యింది, ఇదేదన్నా పడితే ఎక్కడ పడాలి కదా, ఇదేంది ఎట్టా పడింది అని నాదెండ్ల మనోహర్ అడిగారు. అడిగితే పవన్ కళ్యాణ్ పడే అవకాశం ఉంది అని కూడా చెప్పుకొచ్చారు, సర్ది చెప్పారు. మళ్ళీ ఆయన ఏమన్నారు, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ మీద పడుతుంది అని చెప్పుకొచ్చారు. మరి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ మీద పడాల్సింది ఎక్కడ ఎట్టా వచ్చింది, ఏమైనా ఇక్కడ ఇలా పడేదానికి ఉన్న అవకాశం ఎంత, చాలా సందేహాస్పదంగా కనిపిస్తుంది, అనేక అనుమానాలకి తావిస్తుంది. అది ఎట్టా జరిగింది, ఎందుకు అలాగయ్యింది, నిజంగానే ఏమైనా క్రియేషన్, ఇవన్నీ మనం సందేహం మాత్రమే, అదే జరిగిందని మనం చెప్పలేం. కానీ వాస్తవానికి ఎక్కడైనా ఒక టాప్ ఎక్కడైనా ధ్వంసం అయితే ఆ ఎదురుగా పడుతుంది, ఆ బరువు కాబట్టి అది నేరుగా అక్కడే పడుతుంది. ఒకవేళ ఈదురుగాలులు విస్తృతంగా ఇస్తే చెట్లు కొమ్మలు దూరంగా పడడం, కరెంటు స్తంభాలు విరిగి కొంచెం దూరంలో వెళ్ళడం, ఇవన్నీ ఈదురుగాలుల సమయంలో జరుగుతుంది. కానీ ఇది ఆరు బయట కాదే, ఒక హాల్లో ఇంటర్నల్గా చుట్టూ పగడ్బందీగా గోడలు నిర్మించి మంచి భవనం కట్టినటువంటి ప్రాంతంలో లోపల ఏదైనా ఒకటి ధ్వంసం అయినప్పుడు దాని ఉన్న బరువు రీత్యా డైరెక్ట్గా పడాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఫిజిక్స్ కూడా భిన్నంగా ఇక్కడ పడినటువంటిది ఇక్కడ రాకుండా నేరుగా ఇక్కడికి వచ్చినటువంటి తీరు మాత్రం చాలా చాలా అనుమానాలకి ఆస్కారం ఇస్తుంది. పవన్ కళ్యాణ్ పర్యటనలో వెలుగులోకి వచ్చి ఇప్పుడు దీని మీద చాలా పెద్ద విశేషంగా రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తీరు కూడా విస్మయకరంగా ఉంది. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఇక్కడ పడాల్సింది ఇక్కడికి ఎట్టా వచ్చింది, ఏ రీతిని మారింది, ఎవరు మార్చారు, ఎందుకు అట్టా చేశారు, ఇదేమైనా క్రియేషనా, కావాలని జరిగిందా, ఇవన్నీ చాలా మందిలో వచ్చేటువంటి ప్రశ్నలు. వాస్తవానికి ఈ బిల్డింగ్ చాలా నాణ్యతతో నిర్మించారు, చాలా అత్యంత ఖరీదైనటువంటి సామాగ్రి వాడారు, చాలా పగడ్బందీగా భవన నిర్మాణాలు ఉన్నాయి అంటూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అసెంబ్లీలో చెప్పింది. అత్యంత ఖరీదైనటువంటి సామాగ్రి వాడి కట్టడం వల్ల ఒక విలాసవంతమైన భవనంలాగే ఉంది తప్ప ప్రభుత్వం దాన్ని ఏదో లీజుకిద్దామనో మరొకటి చేద్దామనో కూడా చేయలేని పరిస్థితి వచ్చింది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ పార్టీకే చెందినటువంటి టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. కానీ ఇప్పుడు ఆ భవనాలు నీరు గారిపోతున్నాయని, ఆ ఏకంగా శిథిలమైపోతుందని, రూఫ్ కూలిపోతుందని రకరకాల మాటలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ దృశ్యాన్ని చూపించి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ నిజంగా అది కూలిందా, కూల్చారా, ఇంకేమైనా జరిగిందా తెలియాలి మరి. కానీ ప్రస్తుతానికి మాత్రం ఇదొక ఇంట్రెస్టింగ్గా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఏదైనా కూలితే డైరెక్ట్గా పడుతుంది తప్ప ఇలా పక్కకెళ్ళి మరో చోట మరో ప్రాంతంలో పడేదానికి ఒక గదిలో అవకాశం అయితే ఉండదు. మరి ఇక్కడ ఏం జరిగిందో పవన్ కళ్యాణ్కే తెలియాలి.